హాయ్, నేను డాక్టర్ భార్గవి, కన్సల్టెంట్ ప్లాస్టిక్ సర్జన్, భార్గవి అర్జున్ ప్లాస్టిక్ సర్జరీ ఈఎన్టీ సెంటర్, అనంతపూర్. ఈరోజు మనం పోస్ట్ బర్న్ కాంట్రాక్చర్స్ గురించి తెలుసుకుందాం. పోస్ట్ బర్న్ కాంట్రాక్చర్స్ అనేవి బర్న్ యొక్క కాంప్లికేషన్గా వస్తాయన్నమాట. జనరల్గా నెగ్లెక్టెడ్ బర్న్ వూండ్స్ వల్ల ఉండడం వల్ల ఆ స్కార్ అనేది థికెండ్ అయ్యి వాటి వల్ల మొబిలిటీ అనేది రిస్ట్రిక్ట్ చేస్తుంది. జనరల్గా ఇవి మనం ఎక్కడ చూస్తాం? మోస్ట్ కామన్గా నెక్ రీజన్లో, ఇంకా బ్రెస్ట్, ఎల్బో, యాక్సిలా, ఇంకా రేర్గా కొంతమందికి ట్రంక్ కాలినప్పుడు బ్రెస్ట్ ఇంకా అబ్డామిన్ రీజన్లో కాంట్రాక్చర్స్ అనేది వస్తాయి. అలానే కాళ్ళ భాగం కూడా. సో వీటి వల్ల ఏమవుతుందంటే వాళ్ళ జాయింట్ మొబిలిటీ రిస్ట్రిక్ట్ అవుతుంది అనమాట. సో నెక్ మూమెంట్స్ ఉండకపోవడం వల్ల, హ్యాండ్ ఎక్స్టెండ్ చేయలేకపోవడం వల్ల వాళ్ళ డైలీ యాక్టివిటీస్ వాళ్ళు చేసుకోలేకపోతూ ఉంటారు. సో ఇది మామూలుగా మనం ఇనిషియల్ స్టేజ్లోనే వీటిని ప్రివెంట్ చేయగలం. అంటే బర్న్ ప్రాపర్ కేర్ తీసుకోవడం వల్ల, ప్రాపర్ డ్రెస్సింగ్స్ చేసుకొని, ఎర్లీ ఇంటర్వెన్షన్స్ వల్ల ఫర్దర్గా కాంట్రాక్చర్స్ రాకుండా మనం చూసుకోవచ్చు. ఒకవేళ కాంట్రాక్చర్స్ అనేది వచ్చినప్పుడు మనకి కొన్ని నాన్ సర్జికల్, ఇంకా కొన్ని సర్జికల్ టెక్నిక్స్ ఉంటాయన్నమాట. నాన్ సర్జికల్ టెక్నిక్స్ అంటే ఇనిషియల్ స్టేజ్లోనే మనం ప్రాపర్ స్కార్ మసాజెస్ చేసుకోవడం, లేదా ప్రెషర్ గార్మెంట్స్ వేసుకోవడం, సిలికాన్ షీట్స్ లాంటివి వాడడం వల్ల సో స్కార్ కాంట్రాక్చర్స్ ఇనిషియల్ స్టేజ్లోనే ప్రివెంట్ చేయొచ్చు. లేదు కంప్లీట్ స్కార్ కాంట్రాక్చర్స్ వచ్చినాక వాటి మనం సర్జికల్ కానీ ట్రీట్ చేయాల్సి వస్తుంది. సో మనం కాంట్రాక్చర్ రిలీజ్ అయినాక దాన్ని మనం స్కిన్ గ్రాఫ్ట్ ఆర్ ఫ్లాప్ ద్వారా రీసర్ఫస్ చేస్తాం అనమాట. సో పోస్ట్ బర్న్ సిక్పలే, ఈ పోస్ట్ బర్న్ కాంట్రాక్చర్స్ అనేది బర్న్ యొక్క కాంప్లికేషన్స్. సో మనం వీటిని ఎంత ఎర్లీగా డిటెక్ట్ చేసి ఎర్లీగా ట్రీట్ చేయడం వల్లనే ఫర్దర్ కాంప్లికేషన్స్ మనం అవాయిడ్ చేయొచ్చు. సో పోస్ట్ బర్న్ కాంట్రాక్చర్స్తో ఇబ్బంది పడుతున్న వారు తప్పకుండా సంప్రదించండి. థ్యాంక్ యూ.